గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై హెల్దీ బ్రేక్ఫాస్ట్ డే 6 బ్లాగ్. సో ఇవాళ అయితే రెడ్ రైస్ ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 సెపరేట్ బౌల్స్ తీసుకొని ఒక బౌల్ లో 2 కప్పుల రెడ్ రైస్ తీసుకోండి. ఇంకో బౌల్ లో 3/4 కప్పు మినపప్పు తీసుకోండి. మినపప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఈ రెండింటిని వాటర్ తో 3 సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత బౌల్ నిండుగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల వరకు నానపెట్టేసుకోండి. ఎక్స్ట్రా సాఫ్ట్ ఇడ్లీ కోసం 1.5 టేబుల్ స్పూన్ రెడ్ అటుకుల్ని కూడా గ్రైండ్ చేసే 15 నిమిషాల ముందు నానపెట్టేసుకోండి. సో ఇప్పుడైతే 3 బాగా నానిన తర్వాత మినపప్పు అండ్ మెంతుల్ని కొద్దిగా వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసి సెపరేట్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే రెడ్ రైస్ అండ్ అటుకుల్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసి ఇంకో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ ఉండంగా ఒక పెద్ద బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 8 అవర్స్ పాటు అలాగే ఉంచేసేయండి. సో 8 అవర్స్ తర్వాత చూస్తే పిండి డబల్ సైజ్ లో అవుతుంది. సో ఈ రెడ్ రైస్ ఇడ్లీ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి. నార్మల్ ఇడ్లీ పిండి కన్నా రెడ్ రైస్ ఇడ్లీ పిండి కొద్దిగా థిక్ గా ఉండేలాగా చూసుకోండి. ఇడ్లీ పిండిని ఆయిల్ లేదా నెయ్యితో అప్లై చేసుకున్న ఇడ్లీ మౌల్డ్స్ లోకి వేసుకొని 12 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. ఇడ్లీని సర్వ్ చేసుకునే 2 నిమిషాల ముందు ఇడ్లీ ప్లేట్స్ ని బయటకు ఉంచేసి 2 నిమిషాల తర్వాత స్పూన్ తో తీసుకుంటే గనక ఇడ్లీ స్మూత్ గా వచ్చేస్తుందండి. సో సాఫ్ట్ అండ్ హెల్తీ ఇడ్లీని చట్నీతో గానీ సాంబార్ తో గానీ వడకర్రీతో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఇడ్లీ బ్యాటర్ తోనే దోశ కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ డే 7 బ్లాగ్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.